శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 4, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. తిథి తదియ రాత్రి 12 గంటల 9 నిమిషాల వరకు. ఉపరి చవితి. వారం బుధవారం. నక్షత్రం పుబ్బ. రాత్రి 10 గంటల 12 నిమిషాల వరకు. ఉపరి ఉత్తర ఫల్గుని. యోగం అతిగండ. రాత్రి 1 గంట 5 నిమిషాల వరకు. ఉపరి సుకర్మ. కరణం వణజి. మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు. భద్ర. రాత్రి 12 గంటల 9 నిమిషాల వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 15 నిమిషాల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషాల నుండి 5 గంటల 24 నిమిషాల వరకు. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వర్జ్యం ఉదయం 6 గంటల 11 నిమిషాల నుండి 7 గంటల 47 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుండి 1 గంట 47 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 21 నిమిషం వరకు. యమగండం ఉదయం 8 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 29 నిమిషాల వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6 గంటల 38 నిమిషాల నుండి 8 గంటల 55 నిమిషాల వరకు. సంగమ కాలం 8 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 13 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 13 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల 48 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి మాఘ బహుళ తదియ. సాయంకాలం సాయంత్రం 3 గంటల 48 నిమిషాల నుండి 6 గంటల 5 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 5 నిమిషాల నుండి 8 గంటల 36 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 36 నిమిషాల నుండి 11 గంటల 56 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషాల నుండి 5 గంటల 47 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు: విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 38 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 5 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 47 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 13 నిమిషాలు. సూర్యరాశి మకరం, చంద్రరాశి సింహం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పడకూడదు. ఇంట బయట చికాకులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవచింతన పెరుగుతుంది. వృషభ రాశి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశి. దూర ప్రయాణాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. కర్కాటక రాశి. దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సింహరాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు.
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కన్య రాశి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. తులారాశి బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలున్నాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు. వృశ్చిక రాశి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థికం పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు రాశి అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. మకర రాశి బంధువులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. కుంభరాశి ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో అకారణ కలహ సూచనలున్నాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. మీనరాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కీలక వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.